విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరః పక్షః సమాశ్రీయతాం దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కో అనుసంధీయతాం బ్రహ్మాస్మీతి విభావ్యతాం అహరహః గర్వః పరిత్యజ్యతాం దేహే అహం మతిరుజ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతాం. ఇందులో మళ్ళీ 8 ఉపదేశ వాక్యాలు ఉన్నాయి. ఆ వెనకటి శ్లోకాల్లో లాగానే 3వ 8లోకి వచ్చాము ఇప్పుడు. అంటే 17 నుంచి 24 దాకా. మొదటి శ్లోకంలో 8, 2వ శ్లోకంలో 8, 3వ శ్లోకంలో 17 దగ్గర నుంచి 24 విధివాక్యం ద్వారా దాకా వస్తున్నాం. ఇది 3వ మజిలీ. ఆ 3వ మజిలీలో చెప్పేటువంటి విషయాలు ఏమిటో ఆలోచిద్దాం. వాక్యార్థశ్చ విచార్యతాం, ఇది మొదటి శాసనం. శృతిశిరః పక్షః సమాశ్రీయతాం 2, దుస్తర్కాత్ సువిరమ్యతాం 3, శృతిమతః తర్కో అనుసంధీయతాం 4, బ్రహ్మాస్మీతి విభావ్యతాం 5, అహరహః గర్వః పరిత్యజ్యతాం 6, దేహే అహం మతిరుధ్యతాం 7, బుధజనైర్బాధః పరిత్యజ్యతాం. బ్రహ్మ విద్యను సాధించేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఎటువంటివో చెప్తున్నాడు. మనం ఏదైనా ఒక తీర్థయాత్రకు వారణాసి వెళ్ళాలనుకోండి. వారణాసి వెళ్ళేటప్పుడు బట్టాగిట్టు సర్దుకుని ఏదో బండి ఎక్కేయం కదా. ఎక్కడికి వెళ్తాము, ఏ బండి ఎక్కుతాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ దిగాలి, ఏమిటి ఆనుపానులు ఏమిటి, అక్కడ మనకి భోజనం దొరుకుతుందా, మొదలైనటువంటి విచారణలన్నీ చేయాలి కదా. అందుకని బ్రహ్మ విద్య అధిగమనం అంటే పొందటం, బ్రహ్మ విద్యను పొందటం అనేదానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు అనేటువంటి వాటిని ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు చక్కగా చెప్తున్నారు. అందులో మొట్టమొదటి వాక్యము వాక్యార్థశ్చ విచార్యతాం. వాక్యార్థము, మహావాక్యాలు అని కొన్ని ఉన్నాయి. మహావాక్యాలంటే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని 4 వేదాల నుంచి 4 మహావాక్యాలు ఉన్నాయన్నారు. మహావాక్యం అంటే అర్థం ఏమిటంటే అన్ని వేదవాక్యాల కంటే శిరఃప్రాయం, తలలాంటివి. ఇంకా అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లాంటిది, తిరుగులేదన్నమాట. అటువంటి వాక్యం, అటువంటి వాక్య అర్థము, దాంట్లో ఏం చెప్పారు, ఆ అర్థం అనేటువంటి దాంట్లో మనకు మధ్య మధ్యలో సందేహాలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి పెడమార్గంలో పోతూ ఉంటాం. వాటినన్నిటినీ జాగ్రత్తగా ఆలోచించి వాక్యార్థ, వాక్యమునకు సంబంధించినటువంటి అర్థజ్ఞానాన్ని చక్కగా సంపాదించుకోవాలి. ఆ వేదంలో ఉండేటువంటి వాక్యాలకు అర్థము అంత తేలిగ్గా బోధపడదు. ఉదాహరణకి సత్యం వద అన్నారు. సత్యం వద అనేటువంటిది వేదవాక్యం. ఈ సత్యం వద అంటే అసలు సత్యం అంటే ఏమిటి, సత్యం అనేది తెలియాలి కదా. సత్యం అంటే మామూలుగా లోకంలో యథార్థ భాషణము అంటారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అని. కానీ అది మాత్రమే కాదు. సత్యం అంటే పరమాత్మ ఒక లక్షణము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యము అనేదానికి వివేకంతో చక్కటి అర్థం చెప్పారు. ఏదైతే త్రికాల అబాధ్యమో అదే సత్యము. అంటే మనకు భూతము, వర్తమానము, భవిష్యత్తు అని 3 కాలాలు ఉన్నాయి. భూతం అంటే గడిచిపోయింది, వర్తమానం అంటే గడుస్తూ ఉన్నది,
భవిష్యత్ అంటే రేపు రాబోయేది. ఇట్లా ప్రతిదానికి భూతము, భవిష్యత్తు, వర్తమానము అనేటువంటి విచారం ఉంటుంది. కానీ ఒకదానికి అటువంటి విచారణ ఉండదు. అదేమిటి? పరమాత్మ. ఆ పరమాత్మకు భూతము అని కానీ అంటే ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు లేదు అని, ఒకప్పుడు ఉన్నది అంటే ఇప్పుడు లేదు అనే అర్థం వస్తుంది, ఇప్పుడు ఉన్నది అంటే రేపు ఉండదు అనే అర్థం వస్తుంది. కాబట్టి త్రికాల అబాధ్యము అంటారు. 3 కాలములలోనూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవ్యాహతంగా జరిగిపోయేటువంటి దాన్ని నిత్యము, సనాతనము, సత్యము అంటారు. అటువంటి సత్యాన్ని ప్రతిపాదించేటువంటి వాక్యము దాని అర్థాన్నంతటినీ కూడా బాగా అనుకూలంగాను వ్యతిరేకంగాను ఉండేటువంటి భావాలన్నింటినీ చక్కగా సమన్వయం చేసుకుని విచారించాలి. విచారించి ఏది సత్యమో దానిని పట్టుకొని తక్కిన వాటిని వదిలిపెట్టేస్తూ ఉండాలి. వాక్యార్థశ్చ, వాక్యం అంటే మహావాక్యాలు. ఆ మహావాక్యాల్లో మామూలు పైకి ఉండేటువంటి అర్థాలు ఉంటాయి కొన్ని, అవి చాలదు. లోపలికి చొచ్చుకుని పోయి ఉండేటువంటి అర్థాలు ఉంటాయి. ఆ అర్థాన్ని చాలా జాగ్రత్తగా విచారించాలి. వాక్యార్థశ్చ విచార్యతాం, విచారించాలి. అందుకనే జగద్గురు పీఠాల్లో వాటిల్లో వాక్యార్థ చర్చలు అని మహాపండితులందరూ వచ్చి ఒక్కొక్క వేదాంత వాక్యాన్ని తీసుకుని ఒకరు ఒక ప్రతిజ్ఞ చేస్తారు. ఇదిగో ఈ మాట నేను అంటున్నాను అనంతోటే ఇంకొక పండితుడు ఇందులో ఈ దోషం ఉంది అంటాడు. ఆ దోషాన్ని పరిహరించుకుని మళ్ళీ అతను చెప్పాలి. మళ్ళీ ఇంకో ఆక్షేపం చెప్తాడు. ఇదంతా ఒక పెద్ద శాస్త్ర చర్చలు అనేటువంటి దాన్ని జాగ్రత్తగా జగద్గురువులు వాళ్ళు ప్రత్యేకమైన సభల ద్వారా చెప్పించి ఒక దాన్ని గురించినటువంటి చక్కటి అవగాహన కలిగించేట్టుగా చేస్తారు. అటువంటి వాక్యార్థ విచారణ అనేటువంటిది మొట్టమొదటిగా చేసుకోవాలి నాయన. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనే మాట ఉందనుకోండి, తత్వమసి అనే ఉందనుకోండి. అహం అంటే ఏమిటి, బ్రహ్మ అంటే ఏమిటి, అస్మి అంటే ఏమిటి, అహం అంటే నేను, బ్రహ్మ అంటే బ్రహ్మము, అస్మి అయి ఉన్నాను అని అనేటప్పటికీ పక్కన ఉన్నటువంటి వాడు నువ్వు వెంకయ్యవిరా, నువ్వు పుల్లయ్యవిరా, నువ్వు బ్రహ్మమనంటావేమిటి అని అంటాడు. ఈ వెంకయ్యతనము పుల్లయ్యతనము అనేటువంటిది వ్యవహారాన్ని బట్టి వచ్చిందే కానీ నేను నిజంగా వెంకయ్యని కాను. తాత్కాలికంగా లోకంలో ప్రవర్తించడానికి ఏదో ఒక పేరు ఉండాలి కనుక నన్ను వెంకయ్య అన్నారు, పుల్లయ్య అన్నారు, నేను బ్రహ్మమును అని అవతలివానికి శంకలన్నింటినీ తొలగించేసి సిద్ధాంత ప్రతిపాదన చేయటానికి పనికొచ్చేటువంటి దాన్ని వాక్యార్థ విచారణ అంటారు. అటువంటి వాక్యార్థ విచారణ చేయకుండా తత్వము లొంగదు, అవగతం కాదు. అందుకనే మొట్టమొదటిగా ఏం చెప్తున్నారు? వాక్యార్థశ్చ విచార్యతాం, విచారించడం అంటే విశేషంగా చరించడం. దాని మీదనే మనస్సు పెట్టి త్రికరణాలను మనస్సు, మాట, చేష్ట మూడింటిని ఒకచోటనే లగ్నం చేసి ఆ లగ్నం చేసినటువంటి దాన్ని పట్టుకొని సత్యమైనటువంటిది ఏమిటో తెలియాలి. ఇప్పుడు ఒక మామిడి పండు ఉందనుకోండి, మామిడి పండులో తినదగిన పదార్థం కొంత ఉంటుంది, వదిలివేయదగిన పదార్థం కొంత ఉంటుంది. పైన చర్మం ఉంటుంది, లోపల గుజ్జు ఉంటుంది, ఆ లోపల టెంక ఉంటుంది. ఈ గుజ్జులు పీచులుగా ఉంటుంది. ఆ పీచులో ప్రతి కణంలోనూ రసం అనేటువంటిది ఆశ్రయించుకుంటుంది. దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. మామిడి పండు అన్నారు కదా అని గబక్కన నోట్లో పెట్టుకుంటామా, టెంక పళ్ళు ఓడగొట్టేస్తుంది. చర్మము సోనామని ఉంటుంది, అది నాలుక మీద పుండు కలిగేట్టుగా చేస్తుంది. ఇవన్నీ జాగ్రత్తగా విచారించి ఇందులో వదిలిపెట్టేయాల్సిందే ఉంది, గ్రహించవలసిందే ఉంది. ఆ గ్రహించవలసిన దాన్ని ఎట్లా గ్రహించాలి మొదలైనటువంటి విచారం అంతా ఒక పండు తినేటప్పుడు ఎట్లా చేస్తామో అలాగే బ్రహ్మ విచారం అనేటువంటి దాన్ని కూడా ఆ విధంగానే చేయాలి. దేని ద్వారా అది కలుగుతుంది అని అంటే ఉపనిషత్ వాక్కుల
తత్వ రహస్యాన్ని తెలియజేసేటువంటి వేదాంత సంబంధమైనటువంటి వాక్యాల ద్వారా ఆ జ్ఞానం మనకి కలుగుతుంది. అందుకనే మొట్టమొదటిగా ఏం చెప్పారు? వాక్యార్థశ్చ విధీయతాం. వాక్యార్థము అనే దాన్ని విచార్యతాం, చాలా జాగ్రత్తగా విచారించడం అంటే అర్థం ఏమిటనమాట? ఆక్షేపాలు పెట్టుకోవటం. ఇది కాదు అనేటువంటి అవతలవాడు ఎవడైనా ఏదైనా ఒక మాట అనేదానికి అవకాశం ఉంటే దాన్ని ఆక్షేపం అంటాం. ఆ ఆక్షేపాన్ని తొలగించుకుంటూ పోవాలి. ఇది కాదయ్యా అంటాడు వాడు, అవునయ్యా అని మనం తర్కపటిమ చేత దాన్ని నిరూపించాలి. అందుకనే వేదాంత శాస్త్రానికి ముందర తర్కశాస్త్రాధ్యయనం చేయాలి అని అంటారు సంప్రదాయంలో. తర్కశాస్త్రం ఏంటి? తర్కం అంటే వాదోపవాదాలు కాదు. తర్కం అంటే పదార్థ విజ్ఞాన శాస్త్రం. పదములు, లోకంలో ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువుల తత్వం ఏమిటి, దాన్ని ఏ రకంగా భావించాలి, తెలుసుకోవాలి అని చెప్పేటువంటి శాస్త్రము తర్కశాస్త్రం. తర్క్యంతే పదార్థా అస్మిన్నితి తర్క అని తర్కశబ్దానికి వ్యుత్పత్తి చెప్తారు. పదార్థములు, సృష్టిలో ఉండేటువంటి వస్తుజాతము ఎన్ని రకాలుగా ఉందో చెప్పేటువంటి దాన్ని, అటువంటి తర్కాన్ని ఆధారంగా చేసుకుని బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాక్యార్థశ్చ విధీయతాం భగవతః భక్తిర్దృఢాధీయతాం. అట్లా తెలుసుకున్నటువంటి పరమాత్మ తత్వాన్ని బట్టి భగవంతుడు అనేటువంటి ఒక తత్వం ఉంది. ఇందాక చెప్పుకున్నాం, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య శ్రియ జ్ఞాన విజ్ఞానయోశ్చాపి షణ్ణాం భగయితీరణ భగ అస్య అస్తితి భగవాన్ అని చెప్పుకున్నాం కదా. ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, సంపద, జ్ఞానము, విజ్ఞానము అనేటువంటి ఆరింటి పరిపూర్ణమైనటువంటి వాని కట్ట, ఒక మోపు లాంటిది, అది కలవాడు భగవంతుడు. అటువంటి భగవంతుడికి మనం దాస్యం చేయాలి. ఎందుకనంటే అప్పుడే మనం బాగుపడతాం. భగవంతుడిని కాదంటే చాలామందికి కొన్ని పైత్యపు వేషాలు ఉంటాయి. దేవుడు అనేవాడు ఉన్నాడా అంటూ ప్రారంభిస్తాడు, ఒక పాట పాడతాడు. దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి విచారణ చేయనక్కర్లేదు అసలు. ఎందుకంటే దేవుడు లేకుండా ఏదీ లేదు. తల్లి లేకుండా కొడుకు ఉంటాడా? తల్లి యందు గర్భాన్ని ఉంచడం అనేటువంటి తండ్రి చేసే పని లేకుండా కొడుకు పుడతాడా? దేవుడు ఉన్నాడా అని ఆలోచించేటువంటి వాడు తల్లి ఉందా తండ్రి ఉందా అని ఆలోచించడం చేసినట్టే అవుతుంది. అది పిచ్చి ప్రశ్న అవుతుందన్నమాట. కాబట్టి భగవతః దృఢా భక్తి ఆధీయతాం. భగవంతుని యందు భగవంతునికి సంబంధించిన దృఢమైన చెదరని భక్తి. భక్తి అంటే మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని శంకర భగవత్పాదుల వారు వివేక చూడమండో చెప్పారు. మోక్షాన్ని సాధించేటువంటి సామగ్రి చాలా ఉంది అంటే అందులో అత్యంత పటిష్టమైనటువంటి వస్తువు ఏది అంటే భక్తి. భక్తి అంటే భజ సేవాయాం, భగవంతుడి గురించి సేవ చేసుకుంటూ ఉండడం. సేవ అంటే కాళ్ళు గడగటం మొదలైనటువంటివి కాదు. నిరంతరము భగవంతుడి గురించి భావన చేస్తూ ఉండటం. నిరంతర భగవద్భావననే భక్తి అంటాం. అందుకనే శంకర భగవత్పాదులు వారు ఏం చేశారంటే భక్తి అనే దానికి నిర్వచనం చెప్తూ మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అన్నారు. రెండో మాట, అసలు నువ్వేమిటో తెలుసుకో. నేను అన్నావు, నువ్వంటే ఏమిటండి అని అడుగుతాడు పక్కవాడు. నా పేరు రఘునాథ్ శర్మ అండి, మా ఇంటి పేరు శలాక్ అండి, మా నాన్నగారు నరసయ్య గారు దుర్గాంబ గారండి, మాది ఫలానా ప్రదేశం అండి. ఇది కాదు. ఆ నేను వేరు, అసలు నిజమైన నేను వేరు. ఉదాహరణ చూడండి, మనం నా తల అంటున్నాం, నా చెయ్యి అంటున్నాం, నా పొట్ట అంటున్నాం, నా గుండెకాయ అంటున్నాం, నా కంఠము అంటున్నాం, నా కాలు అంటున్నాం. ఈ శరీరంలో ఉండేటువంటి కొన్ని లక్షల పదార్థాలు, అణువులు, అవన్నీ కూడా నాది అంటున్నాం కానీ నేనే అంటున్నావా? అప్పుడు ఏమర్థం వచ్చింది? నేను వేరు,
నాది వేరు. శరీరము నాది, కానీ నేను దానికి స్వామిని. అందుకనే స్వామి సంబంధము అంటారు. స్వం అంటే సొమ్ము, స్వామి అంటే అది కలవాడు. నేను స్వామిని. నేను స్వామిని అయినటువంటి నేనే అది అని అజ్ఞానంతో అనుకుంటున్నాం. కాబట్టి స్వస్వరూప అనుసంధానం, నీదైన స్వరూపము ఏదైతే ఉందో దానిని తెగిపోకుండా నిరంతరము ఒకదానికొకటి కూర్చుకుంటూ, ఒక పూలమాలలో ఒక్కొక్క పువ్వు కూర్చి మాల తయారు చేసినట్టుగా అనుసంధానం చేస్తూ ఉండటం ఏదైతే ఉందో దాని పేరే భక్తి అని అంటారు. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అన్నారు. అటువంటి భక్తిని చక్కగా భగవంతుని యందు కుదురుకొల్పుకోవాలి. భక్తి ఉండాలి. ఎందుకు? భక్తి ద్వారానే భగవంతుడంటే ఏమిటో తెలుస్తుంది, వేరే మార్గం లేదు. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని శాస్త్రం చెప్తోంది. తర్వాత వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిర పక్ష సమాశ్రీయతాం దుస్తర్కాత్ సువిరమ్యతాం. భగవతో భక్తిర్భావ్యతాం అనేది వెనక శ్లోకానికి సంబంధించింది. పొరపాటున అక్కడికి వెళ్ళాం. ఇక్కడ ఉండేది దుస్తర్కాత్ సువిరమ్యతాం. కొంతమంది అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటారు, ప్రతిదానికి అడ్డుపొల వేస్తూ ఉంటారు. అయ్యా భగవంతుడి ప్రసాదం తీసుకుంటారా అని అన్నాం అనుకోండి, భగవంతుడి ప్రసాదం ఎందుకండి, ఏ గడ్డి పెడితే ఆ గడ్డే తినొచ్చు అంటాడు. ఈ కడుపు నిండడం ప్రధానం, కానీ అది భగవత్ ప్రసాదమా ఇంకొకటా అని ఆలోచించాల్సిన పని లేదు అని అంటాడు. ఎడపెడా వాదిస్తూ ఉంటారు, ప్రతిదానికి వాదిస్తూ ఉంటారు. అది పాడు తర్కం, ఎక్కడికి మనం చేర్చడానికి సమర్థంగానటువంటి తర్కం అన్నమాట. అంటే వాదోపవాదాలు. ఏం చెప్పినా సరే కొంతమంది అడ్డుపుల్ల వేస్తూ ఉంటారు. ఉదాహరణకి మాతృదేవో భవ అనే మాట ఉంది. తల్లిని దైవముగా భావించేవాడవు కమ్ము అని ఆ వాక్యానికి అర్థం. ఎందుకు తల్లిని దైవంగా భావించాలి అంటాడు ఒక పైత్యంగాడు. నిన్ను కన్నదిరా, నీ దేహాన్ని ఇచ్చిందిరా, నీకు చిన్నప్పుడు నువ్వు తినటానికి, నువ్వు పెరగటానికి తన శరీరంలో ఉండేటువంటి రక్తాన్ని పాలుగా చేసుకుని నీకు పట్టిందిరా అని అంటే అది నా కోసం చేసిందా? ఆవిడ అట్లా చేయకపోతే ఆవిడకే దేహానికి బాధ ఉంటుంది, అందుకు చేసింది అంటాడు. ఇట్లా ఏం చెప్పినా కానీ విపరీతంగా వాదించేటువంటి వాడు లోకంలో మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు. దాన్నే దుస్తర్కము అంటాం. అది మనని సర్వనాశనం చేస్తుంది. అందుకని దుస్తర్కాత్ సువిరమ్యతాం, దానివైపు ఏమాత్రమూ పోకూడదు. దేవాలయంలో దేవుడికి నివేదన చేసి అత్యద్భుతమైన రుచిపాకాలతో ఉండేటువంటి ప్రసాదం పెడుతున్నారు అని అంటే మనం భక్తితో వెళ్ళి అది 2 మెతుకులైనా సరే అది తీసుకుంటే మనకు యోగము క్షేమము కలుగుతాయి అనేటువంటి భావంతో ఉంటే, సిద్ధంగా ఉంటే, బజార్లో ఎక్కడో పాడు కూడు ఏది దొరికితే అది నోట్లో వేసుకుందాం అనుకునేటువంటి వాడు ఏమి వివేకం కలిగినటువంటి వాడు కనుక అది చాలా నీచమైనటువంటిది. అందుకని దుస్తర్కాత్ సువిరమ్యతాం, పాడు తర్కము నుండి మన్ని గట్టెక్కించని నీచమైనటువంటి ఆలోచనల నుండి పూర్తిగా విరమించాలి. దానికి మొట్టమొదట అంతకుముందు ఇంకో మాట చెప్పారు, శృతిశిర పక్ష సమాశ్రీయతాం. శృతి శిరస్సులు అంటే ఉపనిషత్తులు పరమాత్మ యొక్క తత్వాన్ని చక్కగా చెబుతాయి. ఉపనిషత్తులు అంటే సమీపమునందు, నీ అంటే సంపూర్ణంగా, షద్ విశరణ గతి అవసాదనేషు అని ధాతువు. విశరణం అంటే చీల్చివేయటం, గతి అంటే చేర్చటం, అవసాదనం అంటే నిశ్చయం కలిగించటం. విశరణం అంటే పనికి మాలిన వాటిని తొలగించేసేయటం. మనం
ఒక మామిడికాయ తెచ్చుకుని పప్పు చేసుకుందామంటే పైన ఉండేటువంటి చర్మాన్ని, ఆ తొడిమెను మొదలైన వాటిని తీసేసి తక్కింది ఉపయోగించుకుంటాం కదా, ఆ రకంగా. కాబట్టి శృతిశిర తర్క సమాశ్రీయతాం. శృతిశిర పక్ష అంటే వేదాంతము వాక్యాలు చెప్పేటువంటి వైపే నీవు దాన్ని ఆశ్రయించుకుని సుగతికి చేరుకోవాలి. శృతిశిర పక్ష సమాశ్రీయతాం, దాన్ని ఆశ్రయించాలి. ఊరికి ఆశ్రయించడం అంటే ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామని కాదు. ఆ శ్రీయతాం అంటే సంపూర్ణంగా దానికి దాసుడివైపోవాలి, దానికి కట్టుబడి ఉండాలి. అంతేగాని ఏదో తక్కిన విషయాలు లోకంలో మామూలు జ్ఞానాన్ని చూసినట్టుగా అలా రుచి చూస్తూ వెళ్ళటం కాదు. సమాశ్రీయతాం దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కో అనుసంధీయతాం. వేదమునకు అనుకూలంగా ఉండేటువంటి తర్కాన్ని మాత్రమే అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. శృతి విరుద్ధమైనటువంటి తర్కాన్ని ఆశ్రయించకూడదు, అది మనని సర్వనాశనం చేస్తుంది. చాలామంది మనం లోకంలో చూస్తూ ఉంటాం, చాలామందికి కొన్ని నిర్ణయాలకు వస్తూ ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ, భారతంలో ఓ చిన్న ఉదాహరణ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఒకసారి భీష్ముల వారు తన తండ్రి శంతనుడికి ఒక నదీ తీరంలో శ్రాద్ధం పెడుతున్నాడు. అంటే తండ్రికి తద్దినం పెడుతున్నాడు. తద్దినం పెడుతుంటే మామూలుగా పిండ ప్రదానం చేస్తాం కదా, 3 పిండాలు చేస్తాం కదా, దర్భలు పరిచి ఆ 3 పిండాలు పెట్టి పితృదేవతలకు వసురూపము, రుద్రరూపము, ఆదిత్య రూపము అని, వసు రుద్ర ఆదిత్య రూపములు, తండ్రి వసువు, తండ్రి రుద్రుడు, తండ్రి ఆ తండ్రి ఆదిత్య రూపమని, వసురుద్ర ఆదిత్య రూపాలు అని 3 రూపాలుగా చెప్తారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి భీష్ముడు, సర్వజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు. కృష్ణుడు కూడా ధర్మరాజుకి బోధించాడు, నీవు గాంగేయుని దగ్గర నుంచి సర్వజ్ఞానము విజ్ఞానము పొందు అని ఆదేశించాడు. శాంతి పర్వం, భారతంలో శాంతి పర్వం అంతా భీష్మ ధర్మజ సంవాదం. అట పదిలం పెడుతూ ఉంటే సడన్గా పిండం పెట్టే చోట తండ్రి గారి చెయ్యి ఇట్లా వచ్చి కూర్చుందిట. తండ్రి శంతనుడి చెయ్యి వచ్చి ఇట్లా కూర్చుందిట. ఎవరైనా మనలాంటి వాడైతే ఎంత సంతోషిస్తారు. మా తండ్రి నా యందు అత్యంతమైన వాత్సల్యం కలిగి చచ్చిపోయిన తర్వాత కూడా నా మీద వాత్సల్యంతో స్వయంగా నేను పెట్టే పిండం తీసుకోవడానికి వచ్చాడు అని ఆనందపడి పొంగిపోయి తబ్బిబ్బైపోయి గబక్కన పెట్టేస్తాం మనం. ఆయన మాట తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. శాస్త్రం ఉంది, శాస్త్రము దర్భల మీద పిండం పెట్టమంది కానీ చేతిలో పెట్టమని అనలేదు. కాబట్టి నేను పెట్టను అని నిర్ణయం చేసేటప్పటికి చెయ్యి పక్కకి వెళ్ళిపోయింది. అది ప్రమాణం. అందుకని ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు ఈ పనిని గురించి శాస్త్రం ఏమి చెప్పిందో అలాగే చేయాలి. సంధ్యావందనం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ అంతం చేయాలి, ఏ పనులు చేయాలి, వరుసగా చేయాలి అనేటువంటిది అది శాస్త్రం తెలుసుకునే చేయాలి. మా చిన్నప్పుడు ఒక ఆయన మా ఊళ్ళో ఉండేటువంటి వాడు, నాకు సంధ్యావందనం అంతా చేయటం బోరయ్య, గాయత్రి మంత్రం ఎన్నిసార్లు చేయమన్నా చేస్తాను అనేవాడు. అదేం ప్రయోజనం లేదు. అటు ఇటు ఉండేటువంటి మన తర్పణము, తర్వాత అర్ఘ్యప్రదానము, ఆ తర్వాత దిగ్దేవత నమస్కారము, ఇవన్నీ కూడా సంపుటంలాగా చేసుకుని మధ్యలో గాయత్రి మంత్ర జపం అనేదాన్ని అంగన్యాసకరన్యాస పూర్వకంగా ధ్యాన శ్లోక పఠనం పూర్వకంగా గాయత్రి మంత్ర జపం చేస్తేనే దాని ఫలితం వస్తుంది, లేకపోతే వ్యర్థం.
అందుకని నిర్ణయం చేసి ఏ పని చేసినప్పుడల్లా శృతిమత తర్క వేదము అంగీకరించినటువంటి భావ ప్రకటన ఏదైతే ఉందో దానిని చక్కగా కూర్చుకుని అక్కడ వేదం చెప్పినట్టు మాత్రమే చేయాలి. శృతిమతస్తర్క అనుసంధీయతాం, వేదబద్ధమైనటువంటి విషయాన్ని మాత్రమే మనం ఆచరించి ప్రయోజనం పొందాలి. అట్లా కాదు ఏదో ఒక రకంగా చేశాను కదా అంటే కాదు కదా. ఇప్పుడు అన్నము తినేటప్పుడు వండుకోవటం, పాత్రలో పెట్టుకోవటం, దాన్ని ప్రోక్షించటం, ప్రదక్షిణం, నీరు చల్లటం, ఇవన్నీ శాస్త్రాలు చెప్పారు. ఇందులో ఏది చెయ్యకపోయినా ఆ దోషం ఏర్పడి లోపలికి వెళ్ళి ఆ పదార్థం దుష్టమైపోతుంది. అందుకని వేదము, స్మృతి గ్రంథాలు 3 ఉన్నాయి మనకు ఆధారాలు: శృతి, స్మృతి, పురాణములు. శృతులంటే వేదాలు, స్మృతులంటే ధర్మశాస్త్రాలు, పురాణాలంటే ఇతిహాసాలంటే రామాయణ, భారత, భాగవతాలు, విష్ణు పురాణము, మార్కండేయ పురాణము, బ్రహ్మపురాణము మొదలైనటువంటి 18 పురాణాలు. ఇవన్నీ మనం చేసే ప్రతి పనియందు ఏ విధంగా చేస్తే ప్రయోజనం, మంచి ప్రయోజనం వస్తుంది, ఎట్లా చేస్తే చెడిపోతుంది అనే వాటిని అన్నింటినీ నిరూపిస్తాయి. కాబట్టి వాటి జ్ఞానంతో చేయాలి. అదే మాట చెప్తున్నారు. శృతిమతస్తర్క అనుసంధీయతాం, వేదబద్ధమైనటువంటి తర్కాన్నే, ఆలోచన ధోరణినే అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. బ్రహ్మాస్మీతి విభావ్యతాం, అహం బ్రహ్మాస్మి, నేను చర్మం కాదు, నాహం దేహో, నా అంతరంగ, నే ఇంద్రియాణి, నా కన్ను ముక్కు నేను కాదు, నా దేహం నేను కాదు, నా మనస్సు నేను కాదు, నా లోపల ఉండేటువంటి 7 ధాతువులు నేను కాదు, వీటన్నిటికీ అతీతంగా సాక్షి మాత్రంగా ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని అన్నారే, అటువంటి ఈశ్వరుణ్ణి కూడా కదిలించేటువంటి పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అది నేను అనేటువంటి జ్ఞానాన్ని పొందాలి. ఆ మాటే చెప్తున్నారు ఇక్కడ. బ్రహ్మాస్మీతి విభావ్యతాం, నేను అహం బ్రహ్మాస్మి, నేను పరబ్రహ్మస్వరూపుడను, నేను చర్మము కాదు, రక్తము కాదు, మాంసము కాదు, మజ్జ కాదు, అస్థి కాదు, స్నాయువు కాదు, వస కాదు, శుక్లము కాదు, కారు కాదు, చెయ్యి కాదు, ముక్కు కాదు, కన్ను కాదు, వీటన్నిటినీ కదిలించేటువంటి ఒకానొక మహాశక్తి స్వరూపమైనటువంటి పరమాత్మతత్వాన్ని నేను అనేటువంటి దాన్ని ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి. బ్రహ్మాస్మీతి విభావ్యతాం అహరహ గర్భ పరిత్యజ్యతాం. ఇట్లా అయ్యేటప్పటికీ ఒక కొంప మునిగేటువంటి ప్రమాదం వచ్చి పడుతుంది. నేను బ్రహ్మమును, నేనండి బ్రహ్మనండి, గర్వం వచ్చేస్తుంది. గర్వము ఏ కొంచెము తొంగి చూచినా బ్రహ్మము పారిపోతుంది. మనం ఏం సాధించినట్టు? అంత పంచభక్ష్య పరమాన్నాలు ఏర్పాటు చేసుకుని చక్కగా వండి విస్తట్లో కూర్చుని పెట్టిన తర్వాత ఏ పిల్లో లేకపోతే ఏ బల్లో అక్కడ పడిందనుకోండి, అది ఎందుకు పనికి వస్తుంది? ఆ రకంగా గర్వం అనేటువంటిది బ్రహ్మజ్ఞానమును పాడు చేసేటువంటి ఒక దుర్లక్షణం. కాబట్టి నేను బ్రహ్మమును అనుకోవయ్యా అంటే, నేను బ్రహ్మమును అనేటువంటి అది అహంకారానికి దారి తీసేటైతే ఏమీ ప్రయోజనం లేదు. ఆ గర్వాన్ని సమూలంగా పెకలించి వేసుకోవాలి. గర్వ పరిత్యజ్యతాం, పూర్తిగా ఏమీ వాసనలు కూడా లేకుండా. మనం మామూలుగా అన్నం తిన్న తర్వాత చెయ్యి కడుక్కుంటాం. ఒక్కొక్కసారి చూడండి, అవతలవాడు రావయ్యా మాతో భోజనం చేద్దాం కానీ అంటే, నేను భోజనం చేశానండి అంటే అని సాక్ష్యంగా చెయ్యి చూపిస్తాం. ఆ తిన్న పదార్థముల యొక్క వాసన, పదార్థము మిగిలిపోయినటువంటి మెతుకులు అవన్నీ పోయినా వాసన ఉంటుంది. ఆ చెయ్యి చూపించేటప్పటికి ఆ అవతలవాడికి అన్నం తిన్నాము అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆ రకంగా పరిత్యాగము అంటే అర్థం ఏంటంటే మిగులు లేకుండా సర్వమును కూడా తొలగించేసుకోవటం. గర్భ పరిత్యజ్యతాం. చిట్ట చివరికి ఒక మాట అంటున్నారు,
దేహే అహమ్మతిరుధ్యతాం, ఈ దేహమే నేను అనేటువంటి భావాన్ని వదిలిపెట్టేసేయాలి. దేహము నువ్వు కావు. ఆలోచించు. మన కామన్ సెన్స్ అంటామే, ఆ కామన్ సెన్స్లోనే తెలుస్తుంది. నా దేహము అంటున్నప్పుడు నేను వేరు దేహము వేరు అవునా కాదా? నేనే దేహము అని అంటే అది సత్యం ఎట్లా అవుతుంది? అది అజ్ఞానం యొక్క విలాసం. కాబట్టి దేహే అహమ్మతిరుధ్యతాం, ఈ దేహము నేను. దేహము అంటే పెరిగేది, శరీరము అంటే చిక్కిపోయేది. ఈ దేహము కొంతకాలం కొంచెం కొంచెం బలం పుంజుకుని పెరుగుతూ ఉంటుంది. కొంతకాలం వయస్సు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా శీర్యమాణం అవుతుంది. అందుకనే చక్కగా ఒక 4 నెలలు 5 నెలలు బొద్దుగా ఉండేటువంటి పసిపిల్లవాడిని వీడి దేహము అనాలి కానీ శరీరము అనకూడదు. శరీరము అనేది చివికిపోయేటప్పుడు శరీరం అనాలి, పెరుగు చక్కగా అభివృద్ధి పొందేటప్పుడు మన దేహం అనాలి. అటువంటి దేహములో నేను అహం అంటే పరమాత్మ. ఆ పరమాత్మ అనేటువంటిది ఈ దేహమే అనేటువంటి కొంతమంది చార్వాకులు ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పైకి చాలా ప్రీతి కలిగేట్టుగా మాట్లాడుతూ ఉంటారు. యావజ్జీవేత్ సుఖం జీవేత్, రుణం కృత్వా ఘృతం పిబేత్, భస్మీభూతస్య దేహస్య పునరాగమన కుతః అంటాడు ఒకడు. ఎంతకాలం బతుకుతావు? అంత సుఖముగా బతకవయ్యా. సుఖంగా బతకాలంటే డబ్బు కావాలండి కదండి. డబ్బు అప్పు చేస్తే తీర్చుకోవాలి కదండి. తీర్చుకోకపోతే మళ్ళీ జన్మ వస్తుందంటున్నారు అని అంటే చూస్తున్నావు కదా. ఎవరన్నా చచ్చిపోయినప్పుడు బండెడు కట్టె పొలంలో వేసి కాల్చి పారేస్తున్నారు. ఆ కాల్చి పారేసే దేహం మళ్ళీ రావటం ఏమిటి? పూర్వజన్మ లేదు, పరజన్మ లేదు అని చారువాకులు అనేటువంటి వాళ్ళు మంచి చక్కటి ఆకర్షణ వాక్యాలతో మన కొంప ముంచుతూ ఉంటారు. అవి అజ్ఞానానికి పరాకాష్ఠ అన్నమాట. అందుకని ఏం చెప్తున్నారు? దేహే అహమ్మతిరుధ్యతాం, నీ దేహమునందు పరమాత్మ అనేటువంటి లక్షణాన్ని తాదాత్మ్యం, అదే ఇది అనేటువంటి భావం పొందడం అనేది పరిపూర్ణంగా వదిలిపెట్టేసేయి. దేహము నీవు కావు. శంకర భగవత్పాదుల వారే నాహం దేహో నేంద్రియాణ్యంతరంగహారి, ఈ దేహము నేను కాదు, నా ఇంద్రియాలు నేను కాదు, అంతరంగం నేను కాదు అని అన్నిటినీ నేతి వాక్యాలు అంటారు. నా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చక్కగా తీసేసినాడు. ఇప్పుడు ఒక పెద్ద బియ్యపు రాశి ఉందనుకోండి. ఆ బియ్యపు రాశిలో 10 సేర్ల బియ్యపు రాశి ఒకటి అక్కడ పోశారు. పొరపాటున మన చేతి ఉంగరంలో ఉండేటువంటి ముత్యం అందులో పడిపోయింది. పెద్ద బియ్యపు రాశిలో ముత్యము బియ్యంలాగానే ఉంటుంది. అది కొన్ని సేర్ల కొన్ని కిలోల బియ్యంలో పడిపోయింది. అప్పుడు ఏం చేస్తామండి మనం? అదేమో చాలా విలువైనటువంటిది. ఈ బియ్యపు గింజలు మనకు తినటానికి పనికి వస్తాయి, కానీ ఒక బియ్యపు గింజలు అమ్మితే ₹1,00,000 ఎంతో వస్తుందా? రాదు. అందుకని ఏం చేయాలి? ఒక్కొక్క బియ్యపు గింజను ఇట్లా తీసి ఇది కాదు నేను వెతికేది, ఇది కాదు ఇది కాదు ఇది కాదని ఆ ముత్యము అనేది కనపడేంత వరకు ఇవి తీసేస్తూ పోవాలి. బ్రహ్మ పదార్థం అనేది అటువంటిది. దేహే అహమ్మతిరుధ్యతాం. బియ్యపు కిందనే ముత్యం అనుకుంటామా? ఏ షాప్ కన్నా వెళ్ళి దీనికి నాకు ₹1000 ఇవ్వయ్యా అంటే పిచ్చివాళ్ళ ఉన్నావు పో అంటారు. కాబట్టి నిజమైనటువంటి నేను ఏదో గమనించి మనం దేనియందు నేను అనే భావన పెట్టుకున్నామో దాంతో పడిపోతున్నాం అన్నమాట. కాబట్టి బ్రహ్మమేదో బ్రహ్మము కానిదేదో తెలుసుకోవాలి. దేహే అహమ్మతిరుధ్యతాం బుధజనై వారః పరిత్యజ్యతాం. పండితులు ఉంటారు. బుధ అంటే అవజ్ఞానే, చక్కటి జ్ఞాన సంపద కలిగినటువంటి వాడు. వాళ్ళతో కొంతమంది వాదం పడుతుంటారు. సృష్టిలో మానవుడికి ఒక విచిత్రమైన అహంకారం ఉంటుందండి. నేను చాలా తెలిసిన వాడిని అంటారు. భర్తృహరి చెప్పాడు, తెలివి ఒకంతలేని ఎడ దృప్తుడనై కరిభంగి సర్వముందెలిసినంచు గర్భితమతిన్
ప్రవర్తించాను. తొల్లి పండితుల సమీపంలో ఇంచుక ఇంచుక బోధశాలినై తెలివి ఒకంత పనికి మారింది అనే తీర్మానానికి వచ్చాను అని భర్తృహరి చెప్పాడు. ఏమీ తెలియనప్పుడు నా అంత తెలిసిన వాడు ఎవరూ లేరు అనుకున్నాడు. కొంచెం పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం ప్రారంభించిన తర్వాత, అదే సంస్కృతంలో ఒక మాట అంటారు, అహమేవ పండిత అనుకుంటాట ఒకడు, నేనే పండితుణ్ణి. కొంతమందితో మెలిగిన తర్వాత వాడికి కొంచెం జ్ఞానోదయం అవుతుంది. అహమపి పండిత, నేను కూడా పండితుణ్ణే, నేనే దగ్గర నుంచి నేను కూడా అనే దశకు వచ్చాడు. ఇంకా కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఏమీ తెలియని పరిస్థితి వచ్చింది. నాహం పండిత, నేను పండితుణ్ణి కాడు. అప్పుడు వాడు నిజమైనటువంటి ఆలోచన చేసేటువంటి వాడు అన్నమాట. కాబట్టి బుధజనులతో చక్కగా జ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళతో వాద ప్రతివాదం చేసి నిన్ను నీవు చెడగొట్టుకొని తక్కిన వాళ్ళందరినీ చెడగొట్టి ఆ పండితులకు కోపము మొదలైనవి తెప్పించి పాడైపోవడం అనేటువంటిది మంచిది కాదు. బుధజనై బుధజనులతో వాదం అంటే తర్కం, అవునంటే కాదనడం. ఒకడు ప్రతిపాదిస్తాడు, నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటాడు. చూపించరా అని అంటే నాకు ఎప్పుడో దొరికింది, నాది మా ఇంట్లో దాచుకున్నాను అంటాడు. దీన్ని ఎవడు నమ్ముతాడు? నిలుస్తుందా వాదం అనేది అవతలవాడు ఎంత ఆలోచించినా ఎంత ప్రతివాదం చేసినా నిలబడగలిగేటువంటి సామర్థ్యం ఉన్నదే సిద్ధాంతం అవుతుంది. తక్కిందంతా పనికి మారినటువంటి చెత్త వాగుడు అవుతుంది. అటువంటి వాగుడు బుధజనులతో ఏమాత్రము చేసుకోకూడదు. చేసుకుంటే అది ఆత్మద్రోహము. నిన్ను నీవు పాడు చేసుకుని ఆ పాడు చేసుకున్న దాంతో మొత్తం సంపాదించుకున్నటువంటి విద్యా సంపదనంతటినీ కూడా తీసుకెళ్ళి కుడుగుంటలో పోసినట్టు అయిపోతుందన్నమాట. కనుక బుధజనైర్వాద పరిత్యజ్యతాం. ఇందులో విద్యా మార్గం, విద్యా సంపాదన మార్గం ఏమిటి, ఆ మార్గంలో చేయవలసిన పనులేమిటి, చేయరాని పనులేమిటి అనే వాటిని గురించి చక్కగా చెప్పారు. వాక్యార్థశ్చ విచార్యతాం, ఇది కర్తవ్యం. శృతిశిర పక్షశ్రమాశ్రీయతాం, వేదాంత వాక్యాల భావన ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఆశ్రయించాం, ఇది కూడా విధివాక్యం. దుస్తర్కాత్ సువిరమ్యతాం, ఇది నిషేధవాక్యం. పాడు తర్కాలు, నాకు చాలా తెలివి ఉంది అనేటువంటి భావంతో నోటికొచ్చినట్టు మాట్లాడటం అనేటువంటిది వదిలిపెట్టేసేయాలి. శృతిమతస్తర్కో అనుసంధీయతాం, మళ్ళీ ఇది విధివాక్యం. బ్రహ్మాస్మీతి విభావ్యతాం, నేను బ్రహ్మమును, అహం బ్రహ్మాస్మి అనేటువంటి దాని గురించి నిరంతరము భావన చేస్తూ ఉండాలి. చేయగా మనకు భ్రమరకీట న్యాయం అని ఒకటి ఉంది. భ్రమరకీట న్యాయం అంటే తుమ్మెద ఓ చిన్న పురుగుని తీసుకొచ్చి ఓ మట్టి గూడు తయారు చేసి దాంట్లో దాన్ని పెట్టి ఎదురుగుండా జుయ్యమని నాదం చేస్తూ ఉంటుంది. ఆ పురుగు ఈ తుమ్మెద మీద అచంచలమైన దృష్టి, భయంతో, అది ఎప్పుడొచ్చి మింగేస్తుందో అనేటువంటి భయంతో ఆ తుమ్మెద తప్ప ఇంకొకటి ప్రపంచంలో లేదు అనేటువంటి భావన పెట్టుకుంటుంది. ఆ పెట్టుకున్నప్పుడు అది భ్రమరంగా మారిపోతుంది అని చెప్తారు. దాన్ని భ్రమరకీట న్యాయం అంటారు. కాబట్టి ఈ బ్రహ్మాస్మి అనేటువంటి మాటను నిరంతర సంభావన చేస్తూ ఉంటే బ్రహ్మం అయిపోతాడు అన్నమాట. బ్రహ్మాస్మీతి విభావ్యతాం. కానీ కొంతమందికి అది గర్వానికి కారణం అవుతుంది. నేను బ్రహ్మమునండి, చాలామంది మనం చూస్తూ ఉంటాం, నేను పండితుండండి, నాకు తెలియందే, మీ ఇష్టం వచ్చినట్టు నన్ను ప్రశ్న చేయండి, నేను సమాధానాలు చెప్తానని తల ఎగరేస్తూ ఉంటారు. వాళ్ళకి నెత్తి మీద మొట్టికాయ వేసేటువంటి వాడు కూడా ఉంటారు. తెలుగులో సామెత ఉంది, తాడిరన్నువా అని తలరన్నువాడుండు అని. ఒకడు తన కాలెత్తి తాటి చివరి భాగంలో ఉండేదాన్ని తంతే వీడి తలకాయని తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. ఎందుకంటే అవధులు లేవు, హద్దులు లేవు, ఒక్కొక్కడి ప్రజ్ఞ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి గర్వ పరిత్యజ్యతాం, గర్వం అనేటువంటి దాన్ని వదిలిపెట్టేసేయాలి. ఈ దేహము
నందు అహం నేను దేహము అనేటువంటి భావాన్ని వదిలిపెట్టేశారు. నాది దేహము అయితే అవ్వచ్చు కానీ నేనే దేహం కాదు. బుధజనైర్వాద పరిత్యజ్యతాం, పండితులతో వాదాలు పెట్టుకుని నిన్ను నీవు పాడు చేసుకోవద్దు. ఆ వాదం అనేటువంటిది నిన్ను ఎక్కడికి చేర్చదు, గమ్యానికి చేర్చదు. పైగా నిన్ను పాడు చేస్తుంది, నిన్ను తోసివేస్తుంది. లక్ష్యానికి అభిముఖంగా ప్రయాణం చేసేటి నిన్ను ప్రతిముఖంగా చేసుకెడుతుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మనం వారణాసి వెళ్ళాలి అంటే వారణాసి వెళ్ళే బండే ఎక్కాలి. ఆ బారిస్టర్ పార్వతీశంలాగా వ్యతిరేకంగా మెడ్రాసో పోయేటువంటి బండి ఎక్కితే వారణాసి ఎప్పుడు ఎడతాం మనం? కాబట్టి లక్ష్యాభిముఖ ప్రయాణం చేయాలి కానీ లక్ష్యాన్ని చెదరగొట్టేటువంటి మార్గం ఏది అవలంబించకూడదు అని బుధజనైర్బాధ పరిత్యజ్యతాం అని అన్నారు. ఇది 3వ శ్లోకం. ఒకసారి శ్లోకం చదువుకుందాం. వాక్యార్థస్య విచార్యతాం శృతిచిరః పక్షః సమాశ్రీయతాం దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం బ్రహ్మాస్మీతి విభావ్యతాం అహరహర్గర్భః పరిత్యజ్యతాం. అహరహ అంటే ప్రతిదినము. గర్వము ఓసారి తుడిచిపెట్టుకుంటే పోదు, మళ్ళీ అంటుతుంది. కాబట్టి గర్వము వచ్చే దారులన్నింటినీ ఎక్కడికక్కడ మూసేయాలి. గర్వమా, నా దగ్గర నీకు స్థానం లేదు అని తోసేస్తూ ఉండాలి. దేహేహం మతిరుధ్యతాం బుధజనైర్బాధ పరిత్యజ్యతాం. ఈ రకంగా మనం 3వ శ్లోకంలో మరొక 8 అనుశాసన వాక్యాన్ని, ఉపదేశ వాక్యాలని పరిశీలించాం. ఇంకా 4వ శ్లోకంలో ఒక 8 వాక్యాలు, 5వ శ్లోకంలో ఇంకొక వాక్యాలు ఉన్నాయి. వాటిని తరువాతి ప్రసంగాల్లో విచారిద్దాం. స్వస్తి.